Hi, sir. Good afternoon. Yeah, ma'am. My name is Eva. I'm from St. Anne's College, and my question is for you. How do you take a feedback? What is the best feedback you got for this movie? Yeah, see, you're from St. Anne's, huh? St. Anne's, huh? Okay. సెంట్ ఫ్రాన్సిస్కి నేను ఎంబీఏ కోచింగ్కి వెళ్ళేవాడిని యాక్చువల్లీ. సో ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ విత్ యువర్ కాలేజ్. బేగంపేటలో ఉండే సెంట్ ఫ్రాన్సిస్కి ఐ యూస్ టు గో టైమ్స్ అనే ఇన్స్టిట్యూషన్ ఉంటే అక్కడ నేను ఎంబీఏ కోచింగ్ తీసుకున్నాను. సో సడన్లీ ఐ ఫెల్ట్ దట్ కాలేజ్ ఏమని. సో ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సాంగ్ రాగానే మిక్కిజే మీరు ఒక ట్యూన్ ఇవ్వగానే ఈవెన్ బిఫోర్ ద లిరిక్స్ ఐ మేక్ ఇట్ లిసన్ టు ఆల్ మై అసిస్టెంట్స్, మై టీమ్, ప్రొడ్యూసర్స్ అందరు వినిపిస్తాం. ఇక్కడ ఏంటంటే మన గదిలో కూర్చున్న 10 మందికి నచ్చకపోతే రేపు థియేటర్లో కూర్చున్న 100 మందికి ఎలా నచ్చుద్ది అనేది నా సింపుల్ కాన్సెప్ట్. సో చెప్పాను కదా, ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి కిషోర్ కుమార్ గారు అన్నా లేదా రాజేష్ కన్నా ఈ మ్యూజిక్ చాలా ఇష్టం. ఎక్కడో నా ఫేవరెట్ సాంగ్స్ నా ప్లేలిస్ట్ మీ ప్లేలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో ఆ ఉద్దేశంతో కొంచెం హిందీ పాటలు ఎక్కువ ఉన్నాయని ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఫస్ట్ డే టాక్ రాగానే ఇమ్మీడియట్గా అదే నైట్ కూర్చొని ఆ సాంగ్స్ ట్రిమ్ చేశా. సో ఎనీ క్రిటిసిజం దట్ విల్ మేక్ మీ టు కరెక్ట్ ఇస్ ఐఎమ్ రెడీ టు టేక్. Any criticism that's going to attack, I'm also ready. Yeah. Thank you, sir. Thank you. హలో అన్న, నేను ప్రణీత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న, మాకు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ మూవీ ఇచ్చినందుకు. అండ్ అడగనీకి ఏముందంటే అన్న, మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది అన్న, పని పాట లేని పకోడిగాళ్ళందరూ ఇదే పని మీద ఉంటారని. అది దేన్ని ఉద్దేశించి అన్నారన్న? అది నీడ్ నాట్ బి మీడియా. అసలు మీడియా గురించి అనలేదు. మీడియాలో ఎక్కడో 2-3తో నాకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్లు, డిబేట్ లాంటి వచ్చి, కానీ ఎంటైర్ మీడియా కాదు, మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రమోట్ చేస్తుంది. ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు ఆ వీధుల మీద కూర్చొని, లేకపోతే చెట్ల కింద కూర్చొని, టీ బాటిల్ దగ్గర కూర్చొని, వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన చుట్టాల్లో ఉండొచ్చు. సో పని పాట లేని పకోడిగాళ్ళు అంటే నిజంగా పని పాట లేని పకోడిగాళ్ళు, అంతే తప్ప ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు లేక ఇంకో దాంట్లో ఉన్న వాళ్ళు కాదు. ఊరికే చూసారా ఊళ్ళో గాలి వార్తలు, దే విల్ ఎంజాయ్ ద రూమర్. ఇది ఎలాంటి బ్యాచ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 10 మంది జనాలు గుమిగాడు అనుకోండి, అరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంటే దిగి చూస్తాడు. వీడు పొరపాటున ఆడికి ఏం లేదు, చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి డిసప్పాయింట్ అయిపోతాడు. ఆడి కాలు ఇరిగితేనో ఆడి రక్తం వస్తే కానీ సాటిస్ఫై అవ్వడు. హాయ్ సార్, నా పేరు తేజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. మీరు హీరో రవితేజ గారికి ఎట్లా అమ్మా నాన్నగా భావిస్తారో నేను దానికి మించి భావిస్తాను. ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు. సో ఒక్క విషయం ఆడియన్స్కి చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతాను సార్. సో ఏ ఆడియన్ అయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మీ డబ్బులు ఖర్చు పెట్టిన నొప్పి చూపియండి, ఆ సినిమా ఎలా ఉందో బయటికి వచ్చి రివ్యూ ఇవ్వండి. అంతే తప్ప సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పారని నమ్మి మళ్ళీ మీరు దానికి షేర్ చేసి మాత్రం ఒక సినిమాని అట్లా స్ప్రెడ్ చేయకండి నెగిటివిటీగా. సో సార్ ఒక క్వశ్చన్ నాది, మీరు డైరెక్టర్ కదా, సో హీరో రవితేజ గారు కూడా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు కదా, సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఏదన్నా సజెషన్స్ ఇచ్చేవారా, ఇలా చేయండి అలా చేయండి అని? డెఫినెట్గా. అంటే ఒక వాక్లో కానీ ఒక మెయిన్స్లో కానీ నేను ఇలా చేస్తాను కంఫర్ట్ అని ఇలా ఓకేనా అడుగుతుంటారు. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడన్నా నేను చేసి చూపించినప్పుడు ఆయన చూసి ట్రై చేసి బాగుంది అనుకున్నప్పుడు, నీకు ఒక విషయం చెప్తున్నాను రా, నేను ఎప్పుడన్నా డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నీకు ఒక యాడ్ ఉంటుంది నా డైరెక్షన్లో అంటుంటాడు ఇప్పుడు ఆయన. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్.